ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే సో ఒక సీనియర్ పాలిటీషియను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈరోజు నేను రేపొద్దున ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూతు మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది, వయసుతో వచ్చింది, లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్, తప్పేముంది అని కూడా అంటున్నారు. సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు. రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు. సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలామంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉండు, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీలత అనే అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే రేపొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉండని చెప్పే రైట్ నాకు లేని కారణంగా సో అది నాకు నేను ఛాలెంజింగ్గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.